అవునా కదా? ఇప్పుడు ఒక పెళ్లికి వెళ్ళారమ్మా, ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు అందరూ పట్టు చీరలు కట్టుకొచ్చారు, నల్లంగా బంగారు వేసుకొచ్చారు, మంచిగా డెకరేషన్ చేసుకుని వెళ్ళారు. నువ్వు మామూలుగా సాదా సీదా బట్టలు వేసుకుని వెళ్ళావు ఏమ్మా, అందరూ బంగారం పెట్టుకొచ్చారు, నువ్వు ఎలా వెళ్ళావు? ఈ మామూలుగా ఏది ఉన్న దాంతో చీర కట్టుకుని వెళ్ళావు. నీ నెలలో బంగారం లేదు, ఏమి లేదు, ఖాళీ పసుపు తాడు ఉంది. అందరూ ఎలా చూస్తారు? అది ఎలా చూస్తారయ్యా? పైనుంచుకుని ఇలాగే చూస్తారు వాళ్ళు. అవునా కదమ్మా? మీరు గమనించండి, పెళ్లికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళని మీరు గమనించండి, మీకు బాగా తెలుస్తుంది. ఫస్ట్ వాళ్ళు చూసేది ఏం తెలుసా? నీ ముఖం చూడరు, నీ ముఖం మీద మచ్చంలో కనపడరు. వాళ్ళకి ఏం కనపడుతుందంటే, అయ్యా అరతలో బంగారం కూడా లేదు ఈయనకి, నీ ముఖానికి తులం బంగారం కూడా లేదు, చెవులకి కమ్మలు కూడా లేవు, కనీసం చిన్న ముక్కు పొడి కూడా బంగారం లేదు అని ఏం చేస్తారు? చీపుగా వేశారు. పైకి చెప్పరు, మీకు పైకి చెప్పరు, లోపల మనస్సులు అనుకుంటారు వాళ్ళు. అవునా కదా? కానీ ఏసయ్య ఏమి చూస్తాడు తెలుసా? ఏసయ్య దగ్గరికి వచ్చినప్పుడంట ఆయన నీ బట్టలు చూడడు, నువ్వు చందనా బదల్స్ చేసుకున్నావా, నీ బొమ్మనా బదల్స్ చేసుకున్నావా, ఆర్ఎస్ బదల్స్ చేసుకున్నావా, నీ విజ్జామా బిగ్జామా, నీది పట్టు చీర కట్టుకున్నావా, ఇవన్నీ చూడు. నీ మెడలో బంగారం ఉందా లేదా, నీ కాళ్ళకి వెండి కడియాలు ఉన్నాయో లేవా, నీ చేతికి కమ్మలున్నాయో లేవా, ఇవన్నీ ఆయన చూడనే చూడడు. ఆయన ఏమి చూస్తాడంటే, నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయాన్ని చూస్తాడు ఆయన. హల్లెలూయా! ఏం చూస్తాడమ్మా? హృదయాన్ని చూస్తాడు. నీ హృదయాన్ని చూస్తాడు ఆయన. నీ హృదయం ఎలాగుంది? నీ హృదయం మంచిగా ఉందా? నీ హృదయంలో ప్రేమ ఉందా? నీ హృదయంలో కరుణ ఉందా? నీ హృదయంలో జాలి ఉందా? లేకపోతే నీ హృదయం అంతా కఠినముగా ఉందా? నీ హృదయంలో కుళ్ళి కుషితం ఉందా? అసలు హృదయంలో ఏముంది? అవునా? ఇప్పుడు మీరు ఇక్కడ మీ అందరూ కూర్చున్నారమ్మా, మీ అందరూ 10 రూపాయలు కనిపిస్తున్నాయి నాకు. అవునా? ఏం కనిపిస్తున్నాయి? 10 రూపాయలు కనిపిస్తున్నాయి. లోపల హృదయం కనిపిస్తుందా? కనిపించలే, కనిపించలేదు నాకు. కానీ ఇక్కడ యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా! యేసయ్య ఏమన్నాడంటే, ఏ 2-3 కలిసి ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కలిసి ఉన్నాము, యేసయ్య ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఏమి చూస్తాడు అంటే, మీ హృదయాన్ని చూస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు నిజంగా ఏ బాధలో వచ్చావు, ఏ దుఃఖంలో వచ్చావు, ఏ వేదనలో వచ్చావు, ఏ సమస్యల్లో వచ్చావు చూస్తాడు. ఇప్పుడు ఈ సిస్టమ్ ఏం చెప్పారంటే, నేను డ్యూటీకి వెళ్ళిపోతాను బదులని చెప్పి వెళ్ళిపోయారు. మరి ఏమైందో తెలియదు, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. అవునే కదా? సో తను నిజంగా దేవుడి మీద ప్రేమతో వాక్యం వినడానికి వచ్చారనుకో, దేవుడు అది కూడా చూస్తాడు. హల్లెలూయా! ఇదిగో నా బిడ్డ డ్యూటీకి వెళ్ళాల్సిన నా బిడ్డ డ్యూటీకి వెళ్లకుండా వచ్చి నా సన్నిధికి వచ్చి వాక్యం వింటుంది కాబట్టి నా బిడ్డని దీవించాలా, హల్లెలూయా, నా బిడ్డని ఆశీర్వదించాలా అని దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన మనము చేసిన ఆ పనిని బట్టి
ఆ త్యాగాన్ని బట్టి, ఆయనకి ఇచ్చిన ఆ సమయాన్ని బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అనేక మందికి ఈ లోకంలో అనేక పనులు ఉంటాయి, అవునా కదా? ఈ లోకానుసారంగా అనేక పనులు ఉంటాయి. పెళ్లిళ్ళని, పేరంటాలని, అదని ఇదని అనేక పనులు ఉంటాయి. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డ, నీకు ఎన్ని పనులున్నా సరే, అర్థమవుతుందా? నీకు ఎన్ని పనులున్నా అన్ని పనులు పక్కన పెట్టి, ఎప్పుడైతే నీ యేసయ్య మాటలు వినడానికి నువ్వు ఆయన సన్నిధికి వస్తావో, అప్పుడు దేవుడు తప్పకుండా నీ సమస్య నుంచి, నీ కష్టాల నుంచి, నీ ఇబ్బంది నుంచి, నీ బాధ నుంచి, నీ దుఃఖం నుంచి ఆయన విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నువ్వన్నీ పక్కన పెట్టావు. నీ లోకానుసారంగా వెళ్ళాల్సిన అన్ని కూడా పక్కన పెట్టావు. అన్ని పక్కన పెట్టి ఎవరి దగ్గరికి వచ్చావు? దేవుని దగ్గరికి వచ్చావు. దేవుని స్తోత్రం. దేవుడు ఏమన్నాడంటే, మొదటగా నా నీతిని, రాజ్యమును వెదకుడి, అప్పుడు అన్ని సమస్తము నీకు అనుగ్రహించబడును. ఏం చేశాడంట? ఎప్పుడైతే మొదటగా నువ్వు దేవుణ్ణి వెతుకుతావో, దేవుడి దగ్గరికి వస్తావో, నీ దేవుణ్ణి వెతికినప్పుడు, దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు అంట, దేవుడు నీకు ఏం చేస్తాడంట? సమస్తమును సమకూరుస్తాడు, సమస్తము అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనము ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి సమయాన్ని ఇవ్వడము అలవాటు చేసుకోవాలి. ఎవరికి? మనం ఏం చేస్తామంటే, మన పక్కింటి అక్కతో మాట్లాడడానికి మన సమయం ఉంటుంది. మన పక్కింటి అక్కతో మాట్లాడడానికి సమయం ఉంటుంది. ఫోన్లో మన బంధువులతో మాట్లాడడానికి సమయం ఉంటుంది. ఇప్పుడు ఇంతకు ముందు గంట నుంచి ఒక సహోదరికి ఫోన్ చేస్తున్నా, గంట నుంచి ఏమొస్తుందమ్మా? గంట నుంచి ఎంగేజ్ వస్తూనే ఉంది. అర్థమవుతుందా? గంట నుంచి ఎంగేజ్ వస్తుంది అంటే దాదాపు గంట సేపు ఫోన్ లో మాట్లాడుతూ ఉంది. అర్థమవుతుందా? ఏమంటా అంటే ఇప్పుడు దేవుని బిడ్డ, నువ్వు అదే గంట దేవుడికి ఇవ్వగలదువా? నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు, గంట సేపు, గంటలు ఫోన్ లో మాట్లాడుతున్నావు. అంత సమయము నువ్వు నిజంగా దేవుడి సన్నిధిలో గడిపితే, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు చెయ్యి చాపి అడగాల్సిన అవసరం లేదు. అర్థమవుతున్నామా? నువ్వు చెయ్యి చాపి అడగాల్సిన లేదు. నువ్వు నిజంగా దేవుడి సన్నిధిలో గంటలు గడిపినట్లయితే దేవుడు ఎలా చేస్తాడు తెలుసా? నువ్వే చెయ్యి చాపి ఇచ్చేలాగా దేవుడు చేస్తాడు. నువ్వు అడగవు, ఏం చేస్తావు? ఇస్తావు. నువ్వే ఇస్తావు. అక్క తీసుకో అక్క అని. ఇప్పుడు నువ్వు దేవుడికి సమయాన్ని ఇచ్చి, నువ్వు దేవుడి సమయంలో అక్కడ కూర్చున్నప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తుందంటే, ఆయన సన్నిధిలో ఆ గడిపిన ఆ సమయము, ఆ క్షణాన్ని దేవుడు గుర్తిస్తాడు. అయ్యో, నా బిడ్డ నా సన్నిధిలో కూర్చుని గంటలు ప్రార్థిస్తుంది, గంటలు అడుగుతా ఉందని చెప్పి దేవుని హృదయం ఏమవుతుందంటే కరిగిపోతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, మీకు 1,000 రూపాయలు 2,000 అర్జెంటుగా అవసరం వచ్చింది. అర్థమవుతుందమ్మా? కొంచెం పైసలు అవసరం అయినప్పుడు నీకు తెలుసు, పలానా అక్క దగ్గర కానీ పలానా అన్న దగ్గర కానీ వెళ్తే పైసలు ఉంటాయని తెలుసు. నువ్వు మామూలుగా వెళ్ళి, అక్క కొంచెం అర్జెంట్ పని ఉంది అక్క అని చెప్పి వెళ్ళి అడిగావు. చూస్తానులే, తర్వాత రా అంది.
నువ్వు వెళ్ళిపోయావు. అమ్మ వింటున్నావా? వెళ్ళిపోయావు. మళ్ళా ఏం చేసావు? గంట 2 గంటల తర్వాత అక్క అర్జెంట్ పని ఉంది అక్క, అక్క అర్జెంట్ పని ఉంది అక్క, వేరే పని అక్క అని అడిగావు. ఉండే బిజీగా ఉన్నారు, ఖాళీగా అని చెప్పాను. సరే అని మళ్ళీ వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చున్నావు. ఇంకా ఎక్కడ ఇచ్చేదాకా అక్కడే కూర్చున్నావు. ఏం చేస్తావు అక్కడ తెలియదు, ఏం చేస్తావు నాకు తెలియదు. నాకు ఇప్పుడు ఇవ్వాలి నువ్వు ఎట్లా ఇవ్వాలి నువ్వు? నేను ఇస్తేనే పోతాను నేర్కెళ్ళి, లేదు నేను పోను అని ఆడే తిష్టేసి కూర్చున్నావు అనుకో. అక్క ఏం చేస్తుంది? ఆ చెల్లి ఏం చేస్తుంది? ఆ అన్న ఏం చేస్తాడు? ఇది ఇస్తే కానీ ఎల్లులాగా కనబడలేదు, ఇస్తే కానీ ఎదురులా కనబడలేదు. ఏం చేస్తుంది? గవుక్కుని ఇలా బీరువా తీసి మీకు కావాల్సిన 2,000 ఇచ్చేస్తుంది. హల్లెలూయా. దేవుడి దగ్గర కూడా అలాగే అయిపోయింది. దేవుడి బిడ్డ, మీకు సీక్రెట్ చెప్పిన, మన అన్న దగ్గర, తమ్ముడి దగ్గర, అన్నయ్య దగ్గర, చెల్లెల దగ్గర, పక్కింటి దగ్గర, ఎదురింటి దగ్గర, వాళ్ళ దగ్గర మనము తీసుకోవడం కష్టం. 1కి 4 సార్లు అడిగి 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 తీసుకోవాలి. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన దగ్గర కూర్చుని మోకరించి, తండ్రి నీవే నాకు దిక్కు ప్రభువా, అయ్యా నాకెవరో దిక్కు లేదు నాయన, నువ్వే నిన్ను కాపాడాలా. అయ్యా తండ్రి నా పిల్లల్ని చూడు ప్రభువా, నా కుటుంబాన్ని చూడు, నీవే ఆదరించిన ఆయన. అయ్యా నాకు ఎవరో లేరు ప్రభువా నాయన, నువ్వే దిక్కు నాయన. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను ప్రభువా, మా అన్నయ్య దగ్గరికి కానీ, అక్కల దగ్గరికి కానీ, చెల్లెల దగ్గరికి కానీ, బంధువులు ఇరుపురు దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పాదాల పట్టుకు ప్రాధాన్యత అడిగిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ సమస్య నుంచి గద్దెక్కించి ప్రభువాన్ని దీవించిన ఆయన అని ఆయన సన్నిధిలో ఉండి ఆ యేసయ్య పాదాలు పట్టుకుంటే, హల్లెలూయా, యేసయ్య పాదాలను పట్టుకుంటే నువ్వు ఎవరి పాదాలు పట్టుకోని అవసరం లేదు. దేవుని స్తోత్రం. యేసయ్య పాదాలు పట్టుకుంటే నువ్వు ఎవరి పాదాలు పట్టుకోని అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ఏమంటాడు తెలుసా? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. ఏ అవసరమమ్మా? ప్రతి అవసరము. ఎవరైనా తీరుస్తారమ్మా? ప్రతి అవసరము. ఏదో ఒక అవసరం తీరుస్తారు అంతేగా. 1-2 అవసరాలు తీరుస్తారు. అలా మా ఇంట్లో ఉన్న అవసరాలు అన్ని తీరుస్తారా? ఎవరు తీర్చారు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరము తీరుస్తాడంట. ఏం చేస్తాడంటే ప్రతి అవసరము ఆయన తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, నీ అవసరము తీర్చడమే కాదు, కీర్తన గ్రంథము 23:6 ప్రకారము నీ గిన్నె నిండి పొంగి పొర్లేలా చేస్తాడు ఆయన. ఎలాగమ్మా? నీ గిన్నె నిండి పొంగి పొర్లాల. చూసారు, పాలు పొంగిస్తారు. అవునా? పాలు పొంగినప్పుడు ఏం చేస్తారు? పాలు పొంగినప్పుడు కిందకి పోతాయి. అవునా కదా? నీ గిన్నె నిండి పొంగి పొర్లిపోవాలంట. అంటే నీ గిన్నె నిండి పొంగి పొర్లిపోవడం అంటే గిన్నెలో తెచ్చి బయటపడడం కాదు. అర్థమవుతుందమ్మా? నువ్వు తిని నీ పక్కన అందరికీ పెడతావు. అలా ఏం చేసావు? నువ్వు బిర్యానీ వండుకుంటావు. నీ బిర్యానీ వండుకుని
ఓన్లీ నీ ఇంట్లోకి తిని కాదు, అర్థమవుతుందా? ఆ బిర్యానీ వాసన ఎక్కడ రాజుతుందో వాళ్ళందరికీ పంచి పెడతా పార్సల్. అలాంటి వాళ్ళు మన పక్కన బాగుంది కదా. అనుకున్నారా? అనుకోవద్దు. మీరు అందరికీ పంచి పెట్టాలి, దేవుడు చేస్తాడు. అమ్మ ఒక్క మాట గమనిస్తే, ఒక్క మాట అర్థం చేసుకోండి నేను చెప్పింది. ఈ ఒక్క మాట అర్థం చేసుకుంటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. మనము దేవుడి పిల్లలమా కాదా? ఎంతమంది వాళ్ళు ఉంటారు? మనమందరము దేవుని పిల్లలు, అవునే కదా? ఒక మాట చెప్తాను, మన పిల్లలు ఒకరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం మనకి ఇష్టమా? చెప్పండి. మన పిల్లలు ఒకరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడము మనకి ఇష్టమా? ఎవరికి ఇష్టం ఉండదు. ఈవెన్ బెచ్చెమెత్తుకుని అడుక్కునే వాళ్ళు కూడా ఇష్టం ఉండదు వాళ్ళకి, అవునా కదా? ఏం చేస్తాము? మన పిల్లల్ని ఎవరు ఎక్కడ మన పిల్లలు వెళ్ళి అడుక్కోకూడదు అని చెప్పి వాళ్ళకి అన్ని మనం ఏం చేస్తాము? ఏ టైం కాక తినడానికి ఇవ్వడానికి అన్ని కూడా ఏం చేస్తామంటే సమకూరుస్తాం మనం, అవునా కదా? దేవుడు కూడా అంతే. యేసయ్యా నీకు ఏ సమయానికి ఏది కావాలా, మీకు ఏ సమయానికి బియ్యం కావాలా, ఏ సమయానికి పప్పు కావాలా, ఏ సమయానికి చక్కెర కావాలా, ఏ సమయానికి నీకు చాయ్ పత్తా కావాలా, ఏ సమయానికి కరెంటు బిల్లుకి నీకు డబ్బులు కావాలా, ఏ సమయానికి ఇంటి రెంట్ కట్టడానికి పైసలు కావాలి, ఏ సమయానికి ఏది కావాలి, అన్ని ఆయనకి తెలుసు. అన్ని ఆయన చెప్పాలి మహేష్, అన్ని ఆయన సమకూరుస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు సమకూరుస్తాడంటే ఇలాగని వచ్చి ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు కూర్చుంటావో, వచ్చి ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు తప్పకుండా దేవుడు నీ ప్రతి అవసరము తీరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక్కటి మన జీవితంలో మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనుషుల మీద ఆధారపడడం అలవాటు చేసుకోవద్దు. అర్థమవుతుందమ్మా? అంటే ఇప్పుడు ఏదైనా ఒకవేళ చిన్న అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంకి అగ్గిపెట్టిలో పుల్లలు అయిపోయినాయి. అగ్గిపెట్టిలో పుల్లలు అయిపోయినప్పుడు పక్కన అదే తీసుకోవచ్చు, దానికి తప్పలేదు. ఎందుకంటే అది చిన్న అవసరమే కాబట్టి, అవును. అలా కాకుండా ప్రతిదానికి మనుషుల మీద ఆధారపడకూడదు. మీకు ఉదాహరణ మళ్ళా చెప్తున్నా, మన పిల్లలు ప్రతిదానికి వేరే వాళ్ళ మీద ఆధారపడితే మనం బాధపడమా? మన పిల్లలు ప్రతిదానికి వేరే వాళ్ళ మీద ఆధారపడ్డాయనుకో మనకు బాధ కలగదమ్మా? అరే నేనున్నాను కదా, నన్ను అడగచ్చు కదా. నన్ను అడగకుండా నీ తల్లిని నేనున్నాను, తండ్రిని నేనున్నాను, నన్ను అనుకున్న పోయి వాళ్ళు వీళ్ళు అడుగుతున్నాడు, బాధపడతారు లేదా? పడతారు. యేసయ్య కూడా అంతే. యేసయ్య నీకు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, మనము ఏం చేస్తున్నామంటే యేసయ్యని అడగడం మానేసి ఎవరినో అడుగుతున్నాం వెళ్ళి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియదేవుని బిడ్డగా గమనించండి, యేసయ్యకి ప్రతిదీ తెలుసు. నీ ఇంట్లో బియ్యం అయిపోయిందా, చక్కెర అయిపోయిందా, చాయ్ పత్త అయిపోయిందా, ఏ డబ్బా ఖాళీ అయిపోయిందో ఆయనకి సమస్తము తెలుసు. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వస్తావో, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అన్ని నింపబడతాయి. ఎందుకు తెలుసా ప్రియదేవుని బిడ్డ? ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు శిలువ మీద ప్రాణత్యాగం చేశాడు. ఆయన మన కొరకు ఆయన
రక్తం చిందించాడు. మన కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టిన ఆయన మన అవసరాలు తీర్చడా? అయ్యా చెప్పండి, ప్రాణం పెట్టిన ఆయన మన అవసరాలు తీర్చడా? తప్పకుండా ప్రతి అవసరము తీరుస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనం యేసయ్య మీద పరిపూర్ణముగా ఆధారపడడం నేర్చుకుందాం. ఎవరి మీద? కంప్లీట్ గా యేసయ్య మీద ఆధారపడము నేర్చుకుందాం. మనుషుల వైపు చూడటము మానేసి ఓన్లీ యేసయ్య వైపు మాత్రమే మనం ఆధారపడము నేర్చుకుందాం. అందరూ